సాయుధ పోరాట నిప్పు కణిక తెలుగు వీరనారి చాకలి ఐలమ్మ అని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి చింతకుంట చెరువు సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో తెలుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, బహుజన ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని, నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు కార్మిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి, కృషి గురించి తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి రోజులను కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ భావితరాలకు ఆమె స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతితో పాటు జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు, వివిధ సంఘాల సభ్యులు, నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం చెప్తూ, హైదరాబాద్ నడిబొడ్డు లోపల ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ, కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలక్క గారి నామం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని అందరం హర్షించదగిన విషయం అని చెప్పి మనం చేస్తున్నాం. ఎన్ని త్యాగాలు చేసినప్పటికీ చాకలి ఐలమ్మ అంటేనే వీర నారి, ఒక మహిళా శక్తి, మహిళా లోకానికి ఒక ఆదర్శం. కాబట్టి మరి ఆమెను ఒక ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మహిళలందరూ ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి చాకలి ఐలమ్మ తెలంగాణ మట్టిలోనే ఈ రాజకీయం, ఈ సంస్కృతం ఉందని చెప్పేసి ఆనాడే గుర్తించింది. కాబట్టి భుక్తి కోసం, ఈ పంట కోసం, ఇంకా అలాగే ఈ బానిస భక్తుల నుంచి విముక్తి కోసం ఆమె ఆనాడు మన కోసం పోరాటం చేసింది. కాబట్టి మరి అలాంటి ఒక వీర నారి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి అలాంటి ఒక వీర నారి ఎంతో పోరాడింది, కుటుంబం కోసం ఆలోచించలేదు, దేనికోసం ఆలోచించలేదు. ఆమె పొలాన్ని కాస్త కూడా గుంజుకొని ఆనాడు రజాకారులు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా వెనకడిగేయకుండా మరి ముందడిగే వేసింది. సంతానంలోంచి కూడా మరొకరు చనిపోయినా కూడా, భర్త చనిపోయినా కూడా, ముగ్గురిని అరెస్ట్ చేయించినా కూడా, తన బిడ్డను ఒక్కగానొక్క కూతుర్ని కూడా మానభంగం చేసినా కూడా ఆమె వెనకడిగేయకుండా మరి ముందుకు సాగింది. కాబట్టి మరి అలాంటి వీర నారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి అందరినీ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాంటి వీర నారి మన అందరి కోసం, బానిస భక్తుల విముక్తి కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది. కాబట్టి అలాంటి ఒక వీర నారి, అలాంటి నారిని మనందరం వీర శక్తిగా, మనందరం మహిళలు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మరి ఈ ప్రాంతాల్లో మొదటి చూడ రజకులు ఉండడం, ఇక్కడ మడిలేని గుడి కట్టుకోవడం, దాంతోపాటుగా ఇక్కడే బట్టలు ఉతుక్కోవడం అనేది అనాదిగా వస్తూ ఉన్నది. గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్న సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో ఈ చెరువును మనం బాగు చేసుకొని ఆ బతుకమ్మ తట్టలు కట్టుకుని వాటిని మా రజకులు ఉతుక్కుంటూ ఉన్నారు శుభ్రంగా. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు మన పట్టణాధ్యక్షుడు పోచారు ఉంటే కొంచెం ఆరోగ్యం మంచిగా లేదు, బాగా ఇంకా చేసుకొని కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా చాకలి ఐలమ్మ గారి పట్ల ఉన్న గౌరవంతో, సమాజంలో వారికి ఉన్న గుర్తింపుతోటి, వారు చేసిన త్యాగాలను, చాకలి ఐలమ్మ గారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఒక మహిళగా, ఒక వీర వంట కాబట్టి మహిళల యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ చేయడం అనేది హర్షణీయం. అందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. మన 3 రోజుల క్రితం రాజకీయ సంఘ నాయకులు వచ్చి చేసినందుకు సంతోషం. మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేద్దామంటే మంచి నేనే వస్తానని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు కూడా పూలమాల అర్పించి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు జయంతి సందర్భంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? పెద్దలను చేసే కార్యక్రమాల ద్వారా వారు స్మరించుకొని వారు చేసిన పనులను ఒక స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం కూడా అవసరాన్ని బట్టి, అంటే అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు అట్లాంటి పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కూడా హక్కుల కోసం పోరాడే విధంగా కూడా మన మహిళా మనులు కూడా తయారు కావాలి అని చెప్పి ఇలాంటివన్నీ స్ఫూర్తిగా తీసుకొచ్చారు. వాస్తవంగా ఐలమ్మ గారు అంటే కేవలం ప్రతికూలకి పరిమితం కాదు, యావత్ మహిళా లోకానికి ఆదర్శవంతమైనటువంటి ఒక ధీర వనిత అని చెప్పక తప్పదు. ఆనాడు నైజాం రాచరిక పాలనలో భూస్వామ్య వ్యవస్థను ఎదుర్కొనే విధానం చెప్పండి. దున్నేవాడితే భూమి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఏదైతుందో అలాంటి దేశముఖులు మరి భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి రాచరిక పాలనకు అడ్డుగలిగినటువంటి ఒక వీర వనిత ఇవాళ ఐలమ్మ గారి కావటం మనకందరికీ మరి ఆదర్శనీయంగానే భావిస్తున్నాను చెప్పండి. ఇవాళ ఐలమ్మ గారి యొక్క ధైర్య సాహసాలు, వారి యొక్క ఆలోచన విధానం వాస్తవంగా ఏదైతుందో మనకు భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 లభిస్తే మన హైదరాబాద్ రాష్ట్రానికి ఏదైతుందో 1948 17 సెప్టెంబర్ రావడం జరిగిందని చెప్పండి. ఆనాటి రజాకర్లను ఎదిరించి పోరాటం చేయడమే కానీ నైజాం ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా పోరాటం చేయటంలో ముందు ఇచ్చినటువంటి వారు ఏదైతుందో దానికి ఐలమ్మ గారు స్ఫూర్తి అని చెప్పని భావించక తప్పదని చెప్పంటూ నేను ఆ స్ఫూర్తి మన ఆడబిడ్డలు నింపే విధానం. ఇప్పటి విద్యార్థులు ఏదైతుందో ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే విధంగా ఉండాలనే ఒక భావనతోని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మహిళా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఐలమ్మ గారి పేరు నామకరణం చేయటం హర్షించదగ్గ విషయం అని చెప్పంటూ నేను స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఇంకా హిందూ సమాజంలో రజకులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉందని చెప్పండి. మీరు హిందూ సమాజంలో పుట్టినప్పటి నుండి కిట్టి వరకు ఏదైతుందో మా రజక సోదరులు లేకుంటే ఏ కార్యక్రమం జరగదని చెప్పండి. అంటే హిందూ సమాజానికి ఒక ప్రత్యేకత కుటుంబాలకు ఏదైతుందో గుర్తింపు ఇచ్చింది రజక సమాజం అని చెప్పండి. అటువంటి ఒక రజకులను భవిష్యత్తులో ఏదైతుందో వారికి కేవలం కులవృత్తి అనే కాకుండా కులవృత్తితో పాటుగా విద్య అనేది ప్రధానంగా ఎంచుకొని వారి జీవితంలో స్థిరపడే విధంగా ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఇటు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేయడంతో పాటుగా వీళ్ళు వీసా కుల సంఘాలకు ఫెడరేషన్స్ ఏర్పాటు చేసింది. మన రజక సంఘాన్ని కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేయడం. ఇలా ఫెడరేషన్ అనేది కేవలం ఏర్పాటుతో సరిపోతుంది. దానికి కావాల్సినటువంటి యొక్క నిధుల సమకూర్పు కూడా ప్రధానంగా చెప్పడం తప్పని చెప్పండి. ఆ నిధుల సమకూర్పు సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన రజకుల ఆర్థిక అభ్యున్నతి కొరకు ఏదైతుందో వారిని ఉండేటువంటి ఒక ఈ కులవృత్తుల ప్రోత్సాహం ఒకవైపు ఇంకోవైపు ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన కొరకు ఏదైతే తోడ్పడే విధంగా ఒక 500 కోట్లు కేటాయించగలిగినట్టయితే సంవత్సరానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఏదైతుందో మనకు ఒక నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో ఏదైతుందో మనం ఆదించడం ప్రగతి సాధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పండి. ఈనాటి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నేను తప్పకుండా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది చెప్పని మనం చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి ఒక స్థానిక మరి జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ అధికార యంత్రాంగానికి, మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా అండ్ జిల్లా అధ్యక్షులు చాకలి సంబంధించిన అధ్యక్షులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మనకి ఈరోజు చాకలి ఐలమ్మ గారి జన్మదినం మనం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అండ్ మనకి రీసెంట్గా కూడా గవర్నమెంట్ కూడా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. అలాగే కూడా మనందరికీ తెలిసిందే చాకలి ఐలమ్మ గారు మనకి ఏదైతే రైతాంగం పరంగా కూడా మన ఓన్లీ మహిళ అండ్ రైతాంగం రెండు రకాలుగా కూడా మనకి అది మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన మహిళ. సో మహిళల మీద జరుగుతున్న అటు దొరల నుంచి చేస్తున్న మనకి ఏవైతే తప్పుడు పనులు ఉన్నాయో అవన్నిటికీ కూడా మనకి వ్యతిరేకించారు. అలాగే రైతాంగంగా కూడా రైతుల పరంగా కూడా ఏమైతుందో అవి కూడా వ్యతిరేకించడం జరిగింది దొరల పాలనలో.
సో తీసుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ నాకు